ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఐరాల మల్లేశ్వరరావు. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంఈడి, ఎంఫిల్, పీజీడిపిఆర్, హెచ్డబ్ల్యూబి 6 మాస్టర్ డిగ్రీలు చేశాను. 32 సంవత్సరాలు ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాను జిల్లా పరిషత్ హై స్కూల్స్లో. 2 రాష్ట్రపతుల చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నాను. 40 దాకా పుస్తకాలు రాశాను. 1836 సన్మాన పత్రాలు రాసి వరల్డ్ గిన్నెస్ రికార్డు తీసుకున్నాను. ఒక 60 నాటికలు, నాటకాలు మొదలైన వాటిల్లో నటుడిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతానికి విశ్రాంత ఉపాధ్యాయుడిగా ఉండి నాటికలు, నాటకాలు రాస్తూ, శతకాలు రాస్తూ విశ్రాంత జీవితం గడుపుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ట్యూటర్స్ ప్రైడ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు, దీని ద్వారా నాలో ఉన్నటువంటి నైపుణ్యాలను మరికొంత వ్యాప్తి చేసుకునేటందుకు, తద్వారా మళ్ళీ సమాజానికి ఉపయోగపడేటందుకు నాకు ఒక వనరుగా ఇది అనిపించింది. అందుకే హృదయపూర్వకంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం. ఆసుగా అప్పటికప్పుడే నాకు పద్యాలు రాయడం అనేటటువంటిది అలవాటు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం మీద ట్యూటర్స్ ప్రైడ్ని గురించి ఒక చిన్న శీర్ష పద్యం. శాస్త్రీయమైనట్టి సంగీత విద్యను ట్రైనింగ్ నిచ్చు ట్యూటర్స్ ప్రైడ్, చైతన్యవంతమౌ సాహిత్య విద్యకు ట్రైనింగ్ నిచ్చు ట్యూటర్స్ ప్రైడ్, నటనతో పాటుగా నాట్యంబు నేర్వగా ట్రైనింగ్ నిచ్చు ట్యూటర్స్ ప్రైడ్, వాసిగా టీవీలో వార్తలు చదవగా ట్రైనింగ్ నిచ్చు ట్యూటర్స్ ప్రైడ్, ఇన్ని లాభములున్నట్టి మన్నికైనా మంచి ట్యూటర్స్ ప్రైడులు మనము చేరి ముచ్చట గలుపు నైపుణ్యములను నేర్చి పేరు పొందగవచ్చును మిత్రులారా. మొదట్లోనే ఈరోజు కార్యక్రమం అంతా కూడా గురువు గారి మీదనే కొనసాగింది. ఎవరు చెప్పినా, వనజ ఉదయ్ మేడం గారు చెప్పినా, మరి రాములు గారు చెప్పిన, మామిడి హరికృష్ణ గారు చెప్పిన, అంతా గురువు మీద. చివరికి మనం ప్రజెంటేషన్ కూడా గురువుకి సంబంధించి స్టార్ట్ చేసుకొని చూసాం. అలాంటి గురువు గారి మీద ఒక చిన్న పద్యం. జాతికి కడుగొప్ప ఖ్యాతినందించెడు వ్యక్తుల దీర్చెడి శక్తి గురువు, మట్టి మనుషులందు దిట్టతనంబును స్థాపించగలిగిన శక్తి గురువు, బరువుగా మారిన బ్రతుకుల యందున సంతోషమును నింపు శక్తి గురువు, ఉరితాడు నవ్వెడు చరణంబు ఉరితాడు నవ్వెడు తరుణంబునందున స్థైర్యంబునిచ్చెడు శక్తి గురువు, నల్లరాతికి అందాల నవ్వు పులిమి ఎడారులలో జీవ నదులు నింపి మూడు పూయించి పండించు బీడులెల్ల జవము సత్వము నింపెడి శక్తి గురువు. ఈ సువర్ణమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ట్యూటర్స్ ప్రైడ్ వారికి, అంతేకాకుండా ఈ సందర్భంలో
మరొక సంతోషకరమైనటువంటి ఆనందాన్ని పంచుకోవటం నాకు విధి అనిపించింది. నేను రిజిస్ట్రేషన్ చేస్తున్న దగ్గర నుండి ఒక 3, 4, 4 ఫోన్లు వారు ఎంతో పరామర్శతోటి, ఎంతో సంతోషంతో మీరు వస్తున్నారా, బయలుదేరుతున్నారా, ఎన్నింటికి, ఏ ట్రైన్కి, ఎక్కడ దిగుతారు, అసలు ఆ పరామర్శ ఆడపిల్లలు చేస్తూ ఉంటే, బహుశా పిల్లల పేర్లు అయితే నాకు గుర్తుకు లేవు కానీ పిల్లలు అని ఎందుకు అంటున్నాను అంటే, మరి నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, వాడు నాకు బిడ్డలతో సమానమే కనుక ఫోన్ నంబర్లు మాత్రం గుర్తు ఉన్నాయి. 4 ఏళ్ళు చివర అదొకటి, తర్వాత 601 ఒక నంబరు, తర్వాత 4 ఒక నంబరు చివర, ఇంకోటి ఏదో 575 ఏదో ఇంకొక నంబరు. ఇలా ఈ నంబర్లన్నీ రోజు చక్కగా మా ఇంటిల్లి బాదికి, తాతగారు మీకు ఫోన్ మోగింది అంటాడు మనవాడు, ఏమంటే మీకు ఫోన్ వచ్చిందండి అంటుంది ఆవిడ. ఇట్లా ట్యూటర్స్ ప్రైడ్ మా కుటుంబంలో కూడా మరి ఆనందాలు నింపినటువంటి సందర్భం. అందుకు ట్యూటర్స్ ప్రైడ్ వారికి మరొకసారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ట్యూటర్స్ ప్రైడ్ అనేటటువంటి సంస్థ ఒకటి మనకు ఉన్నది. నేను బయలుదేరుతున్నాను అని నన్ను చేరదీసినటువంటి, నాకు ఆహ్వానం పలికినటువంటి మిత్రుడు మరి డాక్టర్ పెద్దేటి యోహాన్ గారు దుగ్గిరాల నుండి వచ్చేసారు. వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు డాక్టర్ పెద్దేటి యోహాను. నేను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల అనే గ్రామం నుంచి వచ్చాను. నేను కళారంగంలో 45 సంవత్సరాల నుంచి ఉన్నాను. అనేక నాటకములు వ్రాశాను, నాటికలు వ్రాశాను. అంతేకాక కొన్ని నాటికలు డైరెక్షన్ చేయడం జరిగింది. గుణ నిర్వహతగా వ్యవహరిస్తూ ఉన్నాను. నంది నాటకోత్సవాల్లో పాల్గొని ఉన్నాను. నేను 2005వ సంవత్సరంలో గవర్నర్ పురస్కారం పొంది ఉన్నాను. ఆ తర్వాత 2014లో నాగార్జున యూనివర్సిటీ పురస్కారం, 2015లో సీఎం పురస్కారం పొంది ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ట్యూటర్ ఫ్రైడ్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. ఇది ఉన్నదని చెప్పి మాకు తెలియదు, కానీ మాకు ఫోన్ల ద్వారా తెలియపరిచి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మంచి ఆతిథ్యం ఇచ్చి అసలు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. వీరికి ప్రత్యేక ధన్యవాదములు మేము తెలియపరుస్తున్నాం. వీరికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాము. ఏ సహకారమైనా మేము అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఒక రంగస్థల కళాకారుడిగా మహాకవి గురంజాశ్వ గారు రాసిన ఒక చిన్న పద్యం పాడి నా యొక్క ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ధన్యం కృతిను ముందు వాడు మృతుడుగా పురుగుదోట కూల విఖ్యాత పురుషుడు కవిని యథ జీవిగలంద్రో కవిని వ్యర్థ జీవిగలంద్రో. ఈ ట్యూటర్ ఫ్రైడ్ వారు చాలా మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని, అనేక మందికి ఆహ్వానించాలని ఈ ట్యూటర్ ఫ్రైడ్ 3 పువ్వులు 6 కాయలుగా ప్రజలను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు సిహెచ్ఎస్ శ్రీనివాస్. ఐఎమ్ ఏ మల్టీమీడియా ప్రొఫెషనల్ అండ్ మూవీ మేకర్. ఒక 1 week to 10 days బ్యాక్ నాకు ట్యూటర్స్ ఫ్రైడ్ డీటెయిల్స్ తెలిసింది. నాకు దే హ్యావ్ కాల్డ్ మీ అండ్ కమ్యూనికేటెడ్ మీ అండ్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ మీ దేర్ కాన్సెప్ట్. ఐ ఫెల్ట్ ఏదో నార్మల్గా చేస్తారు అనుకున్నాను. నేను వచ్చి చూసినాక నాకు షాక్ అనిపించింది, ఇంత గ్రాండ్గా చేస్తారు. వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ ఏముంటాయి కానీ బ్రాండ్ ప్రమోషన్ పేరు మీద బీభత్సంగా ఖర్చు పెడుతున్నారు. సో విచ్ ఇస్ నైస్. అంటే వచ్చిన పార్టిసిపెంట్స్ మాత్రం అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ పొందుతున్నారని చెప్పాలి. బికాస్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దట్.
అండ్ ఎంతో మంది ఆర్టిస్టులు అవకాశాలు వెతుక్కుంటా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సొసైటీలో ఎంత సంపాదించినా తక్కువే అన్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే పెరుగుతున్న రేట్లకి మనం లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేయాలంటే మనము వర్క్ పెంచుకొని స్కోప్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అలాంటి వర్క్ పెంచుకోవడానికి ఒక మంచి స్కోప్ బేస్డ్ ప్లాట్ఫామ్ లాగా ఐ ఫెల్ట్ ట్యూటర్స్ ప్రైడ్ ఇస్ దేర్. అండ్ ఇక్కడ వచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడాను వర్త్ నోటింగ్ డౌన్. అంటే నేనే వచ్చి మన ఫస్ట్ గెస్ట్ చెప్తున్నది 2-3 పేజ్ రాసుకున్నాను నేను. సో అంత వర్త్ఫుల్ వర్డ్స్ అనిపించింది. అండ్ ఐ హోప్ వీళ్ళు స్పీకర్స్ మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా మాకు కూడా పంపిస్తారు అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ట్యూటర్స్ ప్రైడ్ అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ అని ఇక్కడ వచ్చేవరకు నాకు నిజంగా తెలియదు. జస్ట్ వాట్సాప్ కమ్యూనికేషన్ అండ్ ఫోన్ కమ్యూనికేషన్లో అంటే ఎంతో మంది ఉంటారు కదా, అందులో వీళ్ళు ఒకరు అనుకున్నాను కానీ ఇంత అవుట్ స్టాండింగ్ గా ఉంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ నేను ఎంతో మంది వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐస్ కి నేను నా సర్వీసెస్ రెండర్ చేస్తున్నాను. దాంతోపాటు ప్యాషనేట్ గా కొన్ని డాక్యుమెంటేషన్ వర్క్స్ చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్ లో ఫిల్మ్స్ కూడా చేసే ఇది ఉంది. ఐఎమ్ రిజిస్టర్డ్ మెంబర్ విత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సిన్స్ 2005. అండ్ యాస్పైరింగ్ యంగ్స్టర్స్ ఫిల్మ్ మేకర్స్ అందరూ మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అన్ని అంటే ఒక కళ అని కాదు, ఫిల్మ్ లో 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ చక్కగా పరిచయం అవుతున్నారు కొత్త కొత్త వాళ్ళు, విచ్ ఇస్ వెరీ గుడ్. మంచి మంచి సింగర్స్ ఉన్నారు, మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ టాలెంట్ చూస్తే అసలు మనం ఎక్కడున్నామా అన్న అభిప్రాయంకి వచ్చేసాను నేను. అంటే ఇక్కడ ఎవరికి బిల్డప్ ఇవ్వట్లేదు, చాలా సింపుల్ గా చాలా ఫార్మల్ గా కలుస్తున్నారు అందరూ, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ హెల్తీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ విచ్ ఐ లైక్ వెరీ మచ్. అండ్ అబ్రాడ్ లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ కి కూడా ఇందాక క్లాసికల్ మేడం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ ప్రొసీజర్ ఏంటి, ఎలా మెథడ్ ఏంటి. ఈ పాస్పోర్ట్స్ గురించి అసలు ఇప్పటిదాకా నేను లైఫ్ లో ఏం లేదు, వైట్ పాస్పోర్ట్ అనేది ఉంటుందని తెలియదు. సో మేడం ద్వారా తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా ఆఫ్టర్ పోస్ట్ లంచ్ కూడా ఇంకా సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు నో మోర్. అండ్ ఇందాక వన్ ఆఫ్ ద స్పీకర్ హ్యాస్ టోల్డ్ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఒక బిజినెస్ ఆపర్చునిటీ బేస్డ్ మీటింగ్స్ ఉన్నాయి అండ్ కెరీర్ ఆపర్చునిటీ బేస్డ్ మీటింగ్స్ ఉన్నాయి. ఐ మీన్ మన హైదరాబాద్ లో ఇంత జరుగుతుంది, మేమంతా అన్నవేరు ఉన్నామంటే అసలు విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అండ్ ఇవాళ నుంచి నాకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను నేను, బికాస్ ఐఎమ్ హియర్. అండ్ చాలా మందిని కలిసాను అండ్ ఎవ్రీ వన్ ఈస్ మెయింటైనింగ్ అ వెరీ ఫ్రెండ్లీ charismatic rapport, which is very very good. And myself I'm a multimedia professional. నేను గ్రాఫిక్స్ కానీ ప్రింట్ మీడియా వర్క్స్, వెబ్ మీడియా వర్క్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తాను నేను. సో ఐఎమ్ a 2-time national award winner and I'm the one who has been awarded by Mr. Abdul Kalam when he was alive. అండ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని వర్క్స్ కూడా ఎన్ఆర్ఐ బేస్డ్ గా ఆస్ట్రేలియా కంట్రీకి సర్వ్ చేస్తూ నేను వర్క్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన సిఐఐ ఇంటర్నేషనల్ సమిట్ కూడా నేను టెక్నికల్ గా వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద లెవెల్లో జరిగే ఈవెంట్స్ కరెక్టే, కానీ ఒక ఇండిపెండెంట్ కంపెనీ ఈ రేంజ్ లో ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇనిషియల్ గా స్పెండ్ చేస్తూ పోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ట్యూటర్స్ ప్రైడ్ అండి. వాళ్ళు ఎప్పుడు సంపాదిస్తారో తెలియదు కానీ ఇంతమంది మనుషుల్ని సంపాదించుకుంటున్నారు. సో దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. ట్యూటర్స్ ప్రైడ్ ఈ ప్రోగ్రాంలో వచ్చేసినటువంటి కళాకారులందరికీ నా నమస్కారములు. నా పేరు స్వామి, సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. దాదాపుగా 25 years నుంచి మా ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్, అక్కడ నుంచి జూబ్లీస్లో కూడా బ్రాంచ్ ఒకటి ఉంది. ఇంతమందిని కళాకారులు కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను మన హైదరాబాద్లో జరగటం. అందుకు ట్యూటర్ ప్రైడ్ ఫండ్ నేను ఎంతో అభినందిస్తున్నాను. ఇంతమంది కళాకారుల్ని జనరల్గా పెయింటర్స్ లేదా డాన్సర్స్ ఒక బృందం ఏర్పడి ఒక ప్రోగ్రాం జరుగుతుంటుంది రెగ్యులర్. కానీ అనేక రంగాల నుంచి వచ్చి ఆ కళాకారులందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద మరి ఇక్కడ అందరినీ కమ్యూనికేట్ చేస్తూ ఇంత మంచి ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ట్యూటర్స్ ప్రైడ్ వారికి నిజంగా అభినందనీయులు.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది కలుసుకుని కొత్త వారితోటి పెద్దవాళ్ళతోటి పరిచయాలు ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి ఒక్క అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక ప్లాట్ఫామ్గా తప్పకుండా ఇది ట్విట్టర్ ప్రైడ్ అనేది చేతునిస్తుందని నేను మనసా వాచా కర్మ నేను కలుస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను. Hello everyone, it's myself Ajay. So I'm just an aspiring filmmaker. I went to meet B.S. Ramanu sir one day, like 3 days before, to work on a project with him. So suddenly sir got a call from Dr. Ramkam sir, and he explained about me, so that I got a slot here to talk to all those people who wanted to become a filmmaker. సో ఆఫ్టర్ ఐ కేమ్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో యూజ్ అవుతుందని నేను వస్తే, కానీ నాకే చాలా ఎక్కువ యూజ్ అయింది. ఇక్కడ చాలా మంది కలిసారు నాకు. సో వాళ్ళ వల్ల నేర్చుకుంటే ఏంటంటే, లైక్ ఇప్పుడు ట్యూటర్స్ ప్రైడ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 people 2 artists. లో ఒక ఫిల్మ్కి 24 క్రాఫ్ట్స్ కావాలి. ఇక్కడ అంతా ఉన్నారు, ఎక్కడెక్కడో వాళ్ళని పిలిచి ఫోన్ చేసి ఒక చోట్లో చేస్తే కదా, ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఒక చోట్లో చేరుకుని లైక్ ఇట్ యాక్ట్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ ఆల్ దోస్ ఆర్టిస్ట్స్ ఆర్ లైక్ basically typically saying it's like a bridge between all the artists and all. So I feel very happy and excited to be a part of Tutors Pride. So మనం నేర్చుకున్నది like the things we learned, which is helping others to make their dreams come true. So it's a very big thing. So thanks to Tutors Pride. హలో, ఇక్కడ రమేష్ గారు మాస్టర్స్ పెయింటింగ్లో మాస్టర్ పూర్తి చేశానండి. బికాస్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ క్లాస్ రన్ చేస్తున్నాను. ట్యూటర్ ప్రైడ్స్ వాళ్ళు ఈ గొప్ప సదావకాశాన్ని కల్పించినందుకు ఇక్కడ అందరినీ ఒకే తాటిపై రకరకాల కళ్ళందరినీ కూడా అందరూ తీసుకొచ్చి ఒకే తాటిపైన పరిచయం చేసి కొత్త కళ్ళు అందరూ కూడా మాకు పరిచయం లేని వాళ్ళందరూ ఇక్కడ ఒకే తాటిపైన ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. ట్యూటర్ ప్రైడ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ ట్యూటర్స్ ప్రైడ్. ట్యూటర్స్ ప్రైడ్ అని పెట్టడమే చాలా వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఒక లయన్ ప్రైడ్ని ట్యూటర్స్ ప్రైడ్ అని పెట్టారు. అంటే ఒక ట్యూటర్ని లయన్ కింద ట్రీట్ చేసి పెట్టారు. నాకు చాలా వండర్ఫుల్ అనిపించింది. బట్ ఈ ట్యూటర్ ప్రైడ్ అనేది లైక్ ఇది భరతని నేను మూవీలో కొరటాల శివ గారు మహేష్ బాబుతో ఒక డైలాగ్ చెప్పిస్తారు. ఏమని అంటే, అట్టడుగున నలిగే కళ్ళకి బలమివ్వని పదవులు దేనికి అని. సో ఆ లైన్ని తీసుకొని నేను చెప్పదలుచుకుంటే ఏమని చెప్తానంటే, అలాంటి లైక్ అట్టడుగున నలిగే కళ్ళు అంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు చాలా అంశాలలో, కాకపోతే వాళ్ళకు చాలా ప్యాషన్ ఉంటుంది. సో అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ద పార్ట్ ఆఫ్ దిస్ ట్యూటర్స్ ప్రైడ్. సో తప్పకుండా ఏదైతే కొరటాల శివ సార్ చెప్పారో, అలా నలిగిపోయే కళలకి మీరు బలం ఇవ్వాలి అని, అంటే వాళ్ళకి రీచ్ అవ్వాలి ట్యూటర్స్ ప్రైడ్ అనేది. అలా రీచ్ అయ్యేలా అందరూ షేర్ చేయండి. సో సపోర్ట్ చేయండి ట్యూటర్స్ ప్రైడ్కి. నా వంతు ఒక యాక్టర్గా సో ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తానండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ట్యూటర్స్ ప్రైడ్. అండ్ ఇది అందరికీ రీచ్ అవ్వాలని. సో ఇన్ని డిఫరెంట్ 64,000 ఆఫ్ వేరియస్ ఈ ప్లాట్ఫామ్ని వేరియస్ అంటే కేటగిరీస్లో ఉన్న వాళ్ళు, లైక్ సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, లైక్ సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, ఆర్టిస్టిక్ కావచ్చు. సో ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్న పీపుల్కి అందరికీ రీచ్ అవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ట్యూటర్స్ ప్రైడ్. Hi, my name is Meena Pani. I'm a professional painting artist, and I have 5+ years of experience in this, and I've trained about 250 students from my organization. My organization is located in Old Alva, Secunderabad. I teach students about art, and as well as I organize workshops based on art painting. I also conduct exhibitions related to painting. So I do all activities which are related to the painting. So I'm very passionate about painting, and I still consider myself as a learner, still learner. I didn't finish my learning yet in painting. There is still more to learn from all the world famous artists, and
Today I am here with the Tutors Pride team. They are absolutely stunning team and they are rocking well. Actually, they funded. It's a big organization and they are doing with all types of talented teachers and all. They are helping the teachers to grow in their own profession without earning anything from the trainers. So that's a good part of them. The world has become so commercial and yet the Tutors Pride are so nominal, like they are not expecting anything. Thanks to Tutors Pride, because of them now I can explore more about my business and I can grow even more right now what I am. So and in today's seminar I have learned a lot from them and not only about my painting but also about different organizations and activities. Thank you Tutors Pride for taking me in. Thank you so much. I'm Bharati. I came from Housingport, Maulana. I'm going to sing a old Hindi song. Ishwari Satya Satya Shiva Shiva Sundari Jago Takare Dekho Jeevan Jyot Jagre Satyam Shivam Sundaram 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 Satyam Shivam Sundaram Satyam Shivam Sundaram Rama Bani Rama Bani Kashini Shiva Kana Vrindavani दया करो प्रभु देखो इनको दया करो प्रभु देखो इनको हर घर के आंगन में राधा मोहन शरणम सत्यम शिवम सुंदरम सत्यम शिवम Sundaram Thank you very much, Tutors Pride. నా పేరు మధు కురువ. నేను మాదాపూర్ నుండి వచ్చాను. మాదాపూర్లో మధు కురువ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థను గత 5 సంవత్సరాలుగా నడిపించడం జరుగుతుంది. ఇప్పటికి కొన్ని వందల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక 2 సంవత్సరాల కిందటి నుండి మ్యూజిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాం. ఇక్కడ ట్యూటర్స్ ప్రైడ్ ఈ ఆర్గనైజేషన్ ఈ ఈవెంట్కి రావడం మొదటిసారిగా రావడం జరిగింది. ఈ రోజు నేను మార్నింగ్ నుంచి ఇప్పటివరకు గమనించినట్లయితే చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్ అనిపిస్తుంది నాకు. సంస్కారవంతమైనటువంటి సంస్థ అని చెప్పవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఈ సంస్థకు చాలా ఎదుగుదల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మి, కర్నూలు నుండి వచ్చానండి. విజయలక్ష్మి ఎంఏఎల్ఎల్బి. నేను క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్ డాక్టర్ నటరాజ రామకృష్ణ మహర్షి గారి శిష్యురాలిని. ఇక్కడ ట్యూటర్స్ ప్రైడ్ నుండి మాకు రిజిస్ట్రేషన్ జరగటము, ఇక్కడ వారి ఆహ్వానం మీద ఇక్కడికి రావటం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన వార్త. నేను క్లాసికల్ ఆర్టిస్ట్నే కాక నేను రైటర్ను కూడా, కవయిత్రిని, రచయిత్రిని, సంఘ సేవికను, ఎల్ఎల్బి చేశాను. ఇన్ని రంగాల్లో ఉన్నటువంటి నాకు ఈ ట్యూటర్ ప్రైడ్ తప్పకుండా ఎంతో ఆశను కల్పించింది. దీనిలో నేను భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తాను. నమస్తే. అంటే మాది విజయనగరం జిల్లా. నాకు దీన్ని పరిచయం చేసింది శ్రీ సత్యనారాయణ గారు. ఆయన మాకు బ్రదర్. నా గజల్స్ ద్వారా ఇప్పటి వరకు సమాజాన్ని చైతన్యం చేశాను. ఇక నుంచి అంటే ఇంతకు ముందు వెళ్ళినటువంటి గజల్ గాయకులు కానీ, గజల్ రచయితలు కానీ ఆ సాహిత్యాన్ని కానీ, ఆ సాహిత్య పరంపరను కానీ ఇతరులకు నేర్పించాలని అనుకోలేదు. ఎందుకో వారసత్వంగా నేర్పించుకున్నారు, కానీ ప్రజలకి జనాల్లోకి వెళ్తేనే అది కళ, లేకపోతే అది ఊరికే కళగానే మిగిలిపోతుంది తప్ప కళ అవ్వదు అది. కాబట్టి ముందు తరాలకు అందించాలి మంచి మంచి గజళ్ళు. దానికి మన టోటల్ ప్రైడ్ ఇది ఒక మంచి వేదిక అవుతుందని ఆశిస్తూ, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి. నింగి ఎంత పెద్దదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత లోతువైన ఈదుతున్న చాప పిల్ల తెప్ప ముందు తక్కువేనురా, పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటకపడని అగ్గి ముద్ద సాగరాన ఈదుకుంటూ తూరు పింట చేరుతుందిరా, సదా విచారం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, సదా విచారం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, జ్వలన సైతమార్పలేని జ్వాల ఓలే ప్రజ్వరిల్లరా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిని. ఒక గంట గడియ కష్టపడితేనే మనం అలసిపోతాం. అంతెందుకు కొంచెం బిర్యానీలో ఒక చాయంత ఎక్కువ తిన్నా సరే టైర్డ్ అయిపోయామంటాం. అది మన పరిస్థితులు. నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. నేను ఒంటరోణ్ణి, నాకు ఎవడు సాయం లేడు, మాకు టీం లేదని అనుకోకండి. నేను ఒకప్పుడు ఒంటరిగా పోరు సాగించినోడ్నే. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము చావగల్గునా, ఊపిరుంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యముండునా, నిరంతరం ప్రయత్నమున్నచో నిరాశకే నిరాశ పుట్టదా,
రగులుతున్న గుండె కూడా సూర్యగోళమంటిదేనురా. ఎప్పుడు ఒప్పుకోవచ్చురా ఓటమి, ఎన్నడూ వదులుకోవచ్చురా ఓరిని. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే విజయం నిశ్చయం రా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మిగతాదంతా వేసుకునే చూద్దాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారండి. బోడే సార్ ఇప్పుడే వచ్చారు, సార్ కూడా. I request Ramanu garu, please come on to the dais sir once again. Please. Manjodey garu, Bobby Lahiri garu. నేర్చుకునే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న వాటి మీద మనకు మంచి సెషన్ ఇచ్చారు. అండ్ మేడం గారు వేరే పని మీద బయలుదేరిపోతున్నారు కాబట్టి వారికి ఒక చిన్న ఫెలిసిటేషన్ చేసుకున్నాం. అమ్మాయికి చెందినటువంటి 7 కాండాలు ఉన్నటువంటి బుక్స్ని అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. Thank you very much. And also request Mr. Ajay Nag. Bye Dona Ramcharamu. As you all know that Tutors Pride అనే సంస్థ ట్యూటర్స్ అంటే తెలుసు కదండి, ట్యూషన్స్ చెప్పేవాళ్ళని మనం అనుకుంటాం. ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంటే అకాడమిక్సే కానివ్వండి, నాన్ అకాడమిక్స్, ప్రొఫెషనల్స్, నాన్ ప్రొఫెషనల్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ రిలేటెడ్ ఏవి కావాలన్నా కూడా మనం ఈ www.tutorspride.com వెళ్తే మీకు కావాల్సినటువంటి ట్యూటర్స్ అవైలబిలిటీగా ఉంటారు. దీంట్లో ట్యూటర్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు, పేరెంట్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరెంట్స్ రిజిస్టర్ చేసుకున్నా, ట్యూటర్స్ రిజిస్టర్ చేసుకున్నా మీకు ఎటువంటి రుసుము లేదు. వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ ప్లాట్ఫామ్. ఇద్దరికి మధ్యన ఒక వయా మీడియాగా మాత్రం ట్యూటర్స్ ప్రైడ్ పనిచేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఒక కుక్కట్పల్లిలో ఉన్న వాళ్ళు ఒక మదర్ పేరెంట్ గా రిజిస్టర్ అయితే, మదర్ ఆర్ ఫాదర్ ఎనీవన్, మీ అబ్బాయికి మ్యాథ్స్ సబ్జెక్ట్ పూర్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ లొకాలిటీలో మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళు అక్కడ మీకు లొకేషన్ మ్యాప్స్ సింబల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్యూటర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి, ఇంక్లూడింగ్ డెమో క్లాస్. సో మీరు ఆయనతో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఆయన మన ఇంటికి వస్తారు, మీ పిల్లవాడికి ఒక సెషన్ ఇస్తారు, మీకు నచ్చితే యూ కెన్ కంటిన్యూ విత్ హిమ్. మీకు అలా ఒక సబ్జెక్ట్ పరంగా కానివ్వండి, లేదా ఒక టాపిక్ పరంగా కానివ్వండి, లేదంటే నేను సమ్మర్ హాలిడేస్కి వేరే ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాను మా చుట్టాలింటికి, నేను ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నాను, ఒక 15 రోజులు అనుకుంటే, ఆ 15 రోజులకి మీకు ఏం కోర్స్ కావాలనుకుంటున్నారు? మేబీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కొంతమంది వస్తారు, అట్లా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, స్పోర్ట్స్, గేమ్స్, ఏది కావాలనుకున్నా కూడా ఆ ట్యూటర్స్ మనకి అవైలబిలిటీగా ఉంటారు అనమాట. వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ట్యూటర్స్ ని ఊరినే మేము తీసుకోం, ఎవరు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు అక్కడ. వన్స్ ట్యూటర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఒకసారి వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ వేరే బోర్డ్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి జెన్యూనిటీ తెలుసుకోవడం కోసం థంబ్ ఇంప్రెషన్ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాం ఫస్ట్. తర్వాత డిజిటల్ వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళు ఏ కాలేజ్లో చదివారు, ఏ డిగ్రీలు చేశారు, అవన్నీ కూడా మాకు డిజిటల్ వెరిఫికేషన్ లైసెన్స్ ఉంది. దాని త్రూ మీరు ఇచ్చినటువంటి అకాడమిక్ జిరాక్సెస్ అన్ని కూడా మేము చెక్ చేసుకుని ఓకే జెన్యూనిటీ ఒకటి చూస్తాం. థర్డ్ వచ్చి మా కోఆర్డినేటర్ మీరు ఎక్కడ ఉన్నారో ట్యూటర్ అక్కడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒక డెమో క్లాస్ తీసుకుంటాం. సో ఇట్లా ఈ 3 వెరిఫికేషన్స్ జరిగిన తర్వాత అండ్ మా దగ్గర మా హెడ్ ఆపరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని మేము వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో
మీరు ఎక్కడ ఏ ట్యూటర్ కావాలన్నా ఆన్లైన్లో మీరు అలా చెక్ చేసుకోవడం వల్ల మీ ఇంటికే మీ పిల్లలు మీ ఇంట్లో ఉండగానే మీకు క్లాస్ చెప్తారు. జనరల్గా ఏంటంటే ట్యూషన్ మన స్కూల్స్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మంది పిల్లలు, ఒక క్లాస్లో 60 మంది 70 మంది పిల్లలు ఉండి క్లాస్ వింటుంటారు. తర్వాత పిల్లడు తక్కువగా సరిగ్గా గ్రాస్పింగ్ చేయలేకపోతున్నాడని మళ్ళీ మనం ట్యూషన్స్ పంపిస్తాం. ట్యూషన్స్ పంపించిన చోట కూడా అక్కడే మళ్ళీ కొంతమంది పిల్లలు కలిసి ట్యూషన్కి వెళ్తారు కదా. సో అలా కాకుండా ఈ రోజులో ట్యూషన్ పంపించాలంటే ఆటో ఇచ్చి పంపించాలి, లేదంటే బైక్ మీద ఏమైనా డ్రాప్ చేయాలి, లేదంటే కార్ ఇచ్చి పంపించాలి. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అగైన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అదే అమౌంట్ తోటి మనం ఆ పిల్లలకి పెట్టుకోగలిగితే మన ఇంటికి వచ్చి ఆ ట్యూటర్ మన కళ్ళ ముందు చెప్తాడు. సో దట్ మనకు అథెంటికేషన్ ఉంటుంది, మన పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ట్యూటర్ స్ప్రెడ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో నాట్ ఓన్లీ ఇదనే కాదు, ఎనీథింగ్ యూ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్, ట్యూటర్ స్ప్రెడ్ is supporting and associating with Rajaratna Healthcare and Educational Trust. ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంటాం మేము. We don't charge anything from anyone. మీరు చూస్తుంటారు ఇప్పటివరకు ఏం జరిగిందన్నది. We want to have a great colony of our tutors కానివ్వండి, ఆర్ట్స్ అండ్ కల్చర్ రిలేటెడ్ కళాకారులు కానివ్వండి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిలేటెడ్ కానివ్వండి. We want to form a big colony in the website. So this is the main concept అన్నమాట. So now let us continue the event. Yeah, I'm sorry. Mr. Bolanan Singer garu, please come on to the dais and is energetic and electrical music director. Ghazal winner, please come on to the dais. Yeah, Ajay, you're leaving? Yeah. Before leaving, you have a small felicitation for you, please. And very soon we are going to have an association with Telangana State Cultural అండ్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ తోటి మన టైప్ అయి కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. మీరు ఫ్రీక్వెంట్గా మా వెబ్సైట్ నుండి మా యూట్యూబ్ని చూసినట్లయితే మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో మీరు వాటిని ఫాలో అవ్వచ్చు, మీరు అటెండ్ అవ్వ కూడా కావచ్చు. మంచి మంచి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కూడా యూ మే అచీవ్ దట్ వన్. అండ్ నెక్స్ట్ సెషన్ our youngster Ghazal Vinod will give you a session on అసలు గజల్స్ అంటే ఏంటి, దాన్ని కెరీర్గా ఎంచుకుంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు మన గజల్స్. ఎక్కువ షారీస్ పాడేవాళ్ళు ఎక్కువగా మనకి వేరే చోట కనిపిస్తూ ఉంటారు కదా. తెలుగులో గజల్స్ అనేవి చాలా తక్కువ మంది పాడతారు అనమాట. సో దాన్ని కెరీర్గా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కష్ట నష్టాలు ఏంటి, ఎక్కడ స్కోప్ ఉంది, సో దీంట్లో పెరగడానికి ఆస్కారాలు ఏంటి, సోర్సెస్ ఏంటి అన్నది మన వినోద్ చెప్తారన్నమాట. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇదంతా మన కుటుంబం, బోధించే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఒక చోట చేరినటువంటి మంచి కుటుంబం ఇదంతా. ముందుగా నా గురించి నేను ఒక 2 ముక్కలు పరిచయం చేసుకుంటాను. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి దూరంగా విసిరేసినటువంటి ముక్క విజయనగరం జిల్లా, ఆ చివరిలో ఎక్కడో ఉంటుంది. అక్కడి నుంచి మరో 100 కిలోమీటర్లు వెళ్తే పార్వతీపురం వస్తుంది. ఆ పార్వతీపురం నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్తే శ్రీరంగపురం చిన్నమరికి అనే ఒక చిన్న మారుమూల పల్లెటూరు. అక్కడ పుట్టాను నేను. మా ఊరు తర్వాత ఇంకా మొత్తం వరిస్తాయి, మొత్తం అడవులు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అమ్మమ్మ.com అనే సీరియల్ కోసం ఒక చిన్న పాట రాస్తూ, గొప్ప అర్థాన్ని రాస్తూ మధ్యలో ఒక లైన్ అంటారు, ఏ ఆలోచన వేసిందో కదా ఎప్పుడో ముందడుగు, ఆ రాతి యుగాలను నేటి సుఖాలుగా మలచిన ఆశలకు మొదలేదో అడుగు. ఏదో ఒక ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు పడాలి.
ఆ ఆలోచనని అడగాలి మనం వెళ్ళి. ఇప్పుడు ఇది ఒక మంచి ఆలోచన పడింది, దీంతో పాటు మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటాం, మనం సాధిస్తాం, మనతో పాటు మన వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటాం. అయితే అక్కడ మొదలైన ప్రయత్నం, ముందు పరిచయం అన్నారు కదా, నా పేరు వినోద్ కుమార్. అందరూ గజల్స్ పాడటం వలన గజల్ వినోద్ అంటారు. అమ్మా నాన్నలు అన్నదమ్ములు అందరూ కూడా ఊర్లోనే ఉంటారు. అది వ్యవసాయ కుటుంబం మాది. నేను డిగ్రీ వరకు ఎంఆర్ కాలేజ్లో బిఏ స్పెషల్ తెలుగు చదువుకున్నాను. తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కూడా చదువుకున్నాను అనమాట. నాకు ముందుగా మీకు చెప్పే విషయం ఏంటంటే, నాకు సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో వానమాలు కూడా రావు. ముందుగా చెప్తున్నాను, నేను వానమాలు కూడా రావు. నాకు ఆ రాగాలు, గతులు, తాళాలు, గమకాలు ఇవేం తెలియదు నాకు. నేను ఒక చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ అల్లరి ప్రాయం నుంచి కూడా సరదాగా పాడుకునే చిన్న చిన్న పాటలు, లాలి పాటలు, ఉడుపు పాటలు, జ్వాల పాటలు, ఇటువంటి పాటలు పాడుకుంటూ నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. మొదట ఆ ప్రారంభంలోనే 2 సార్లు 23 జిల్లాలకి కూడా పెట్టిన పాటల పోటీల్లో 2 సార్లు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ప్రైజ్ మా విజయనగరం జిల్లాకి గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా యూత్ మరి ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చారు. మొన్న గోదావరి పుష్కరాల్లో సీఎం గారు నేను స్వయంగా రాసి పాడినటువంటి పాటకి సన్మానం చేసి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఈ ఆగస్టులో అమెరికా వెళ్తున్నాను. అక్కడ నాకు గజల్స్ పాడడానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మీ అందరి ముందు చెప్పడం నాకు ఆనందంగా ఉంది. చాలామందికి పిల్లలకి పార్వతీపురంలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. బొబ్బిలి, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి కూడా ఒకరిద్దరు ఫోన్ చేశారు. వాళ్ళకి ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నాను నేను. డైరెక్ట్ వీడియో కాల్స్లోనో లేకపోతే డైరెక్ట్గా కాల్ చేయడము, ఎప్పుడైనా ఈ ప్రాంతం వస్తే వాళ్ళని కలిసి అలా చెప్పడం ఇలా ప్రారంభించాను. మొదట గజల్ అంటే ఏంటో తెలియడానికంటే పాట అంటే ఏంటో తెలియాలి. పాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో దాని పరిచయం కలుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక సుద్దాల అశోక్ తేజ గారు, ఆంధ్రాలో ఉండే విజయనగరం జిల్లాలో ఉన్న ఒక గంటేడు గౌరినాయుడు మాస్టర్ గారు ఆలోచనలు అనుసంధానం అయితే ఎంత గొప్పగా ఉంటుందంటే, గంటేడు గౌరినాయుడు మాస్టర్ అంటారు, పనికి తోడు పాట, ఆ పాటకి సరిజోడు పని, పని పాటలిద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడు లేవులే ఎల్లలు, పనికి తోడు పాట, ఆ పాటకి సరిజోడు పని, పని పాటలిద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడు లేవులే ఎల్లలు. స్టాండ్ మైక్ ఉంటే ఇది వాయిస్తూ పాడేవాడిని. ఆ కవి యొక్క ఆలోచన, ఇక్కడ సుద్దాల అశోక్ తేజ గారి ఆలోచన ఒకటైంది. ఆలోచనలు అనుసంధానం అయ్యాయి కాబట్టి అదే ఆలోచనతో ఈయన కూడా పాట రాశారు. ఎలాగంటే, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు, పాట చూడండి ఎప్పటి నుంచి ఉందో. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజింగ్ చేసేస్తే పాట పుట్టలేదు. పాట ఎక్కడ పుట్టిందంటే, ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపు కూడి నడిచినప్పుడు, అలా కొండ కోణంలో నడుస్తుంటే, ఆకలి మంటల వేటలో అలసట చెందే పాటలు అని అలిసిపోతున్నారంట. అలసటయే మొదటి పాట, టప 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 చెమట బొట్టు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే,
గడీల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేల పదిలంగా మోయువేళ పద 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 నడు 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 పద 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 బిర బిరమని పద పద పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ అహోం హోం అహోం హోం అహోం హం అహోం హోం అహోం ఆయాసమే అయినదిరా జానపదం టపట పట 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 పచమట ఒట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. ఈ రోజుల్లో అంటే ఒకటికొకటి సాయం చేసుకోవటం లేదు, కానీ ఒకప్పుడైతే కరణమింట పెండ్లి పని, ఊర్లో పొద్దులు లెక్కలన్నీ చూసే కరణం ఉంటారు కదా, కరణమింట పెళ్లి పని తలా ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్ళకు దిగిపోతే సువి పాటగా మారి ఊవెత్తున లేచెనచట. సువి పాటగా లేచిందట అక్కడ పాట. టప 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 చమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. కడలి తల్లి వడలు నిండా కడలి తల్లి వడలు నిండా కడుతేరే పొడగలవలే. చిన్న పొడగలంట వాళ్ళ జీవితాలు. మృత్యువు బడిలో అనునిత్యమైన జీవితాలు. ఉలి నాలి చేసుకునే ఆ జనాల జాగృతి ఆ బతుకుల్లోంచి పుట్టిందంట పాట. ఎలాగంటే కడలి తల్లి వడలు నిండ కడతేరే పొడగలవలే మృత్యువు బడిలో అనునిత్యమైన జీవితాలు. గాలి వాన ధూళి లోన సోలి పోలి హైలెస్సో హైలెస్సా హైలెస్సా గీత మిరిసె జాలరి గొంతుకలోన టప 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 చమట బొట్టు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే గత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. ఇది పాట యొక్క రూపం అన్నమాట. ఇది నేను సంగీతం నేర్చుకోలేదు కాబట్టే నేను ఈ యొక్క ఆలోచనలో ఆచరణలో ముందుకెళ్తూ ఈ విధంగా పాట పుట్టిందని నేను నా ప్రయాణం ఎలా సాగుతుంది. ఇప్పుడు కథలు కవితలు రాసుకునే భావ కవులు విప్లవ కవులు వేరు, సినిమా కవులు వేరు, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఈ విధంగా పాట ప్రయాణం ప్రారంభిస్తే నేను డిగ్రీ వరకు కూడా నాకు గజల్ అంటే ఏంటో తెలియదు, మీకు వాస్తవం చెప్పాలి కాబట్టి. ఎందుకంటే బోధించేవాడు తప్పును బోధించకూడదు, అది సమాజానికే చేటు. నీకేముంది ఊరికే తింటే ఏం అవుతుందంటే సైనట్ మింగేసామనుకో 1000 మంది పిల్లలు, వీరందరూ పిల్లలే, బోధించేవాడు నేను కాబట్టి. మామూలుగా చూస్తే మీ పిల్లల వయసు ఉంటుంది నాది. కాకపోతే ఆ 1000 మంది చూస్తున్నట్టు సైనట్ మింగడం చాలా తప్ప కాదా? అదే విధంగా తప్పు బోధించకూడదు మీకు. అందుకని డిగ్రీ వరకు నాకు గజల్ అంటే ఏంటో తెలియదు. నాకు గజల్ పరిచయం అయ్యి 6-7 ఏళ్ళు అవుతుంది. డిగ్రీలో మాకు బిఎస్ స్పెషల్ తెలుగు కాబట్టి సినారే తెలుగు గజల్ అని ఒక పాఠం ఉంది. అందులో సినారే గారి గజళ్ళు ఉన్నాయి. అప్పుడు తెలిసింది. అయితే గజల్ అంటే నాకు తెలియదు, కానీ అంతకుముందు నేను పాడుతున్నాను గజళ్ళు, కాకపోతే అది నాకు గజల్ అని నాకు తెలియదు అనమాట. అదొక ప్రత్యేకమైన సాహిత్యం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంటుంది. గజల్ పల్లవిని మత్తలా అంటారు, చరణాన్ని మత్త అంటారు. ఎక్కువ చరణాలు ఉంటే ఒక్కొక్క చరణాన్ని షేర్ అని అంటారు. చివర ప్రాస పదాలు వస్తాయి, వాటిని రదీఫ్ కాఫియాలని అంటారు. ఒక్కొక్క ఇప్పుడు సినారే అనేది సినారే గారి యొక్క కవి నామముద్ర. రెంటాల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు గజల్ రచయిత, ఆయన రెంటాల అని ఆయన కవినామం. ఈ కవి నామముద్రని టకల్లూస్ అంటారనమాట.
ఇలా గజల్ని ఒక పద్ధతిగా ఒక ప్రక్రియగా రాస్తూ ఉండాలి. అయితే ఇది మనకి అరబిక్ దేశాల నుంచి ఉర్దూలోకి, ఉర్దూ నుంచి హిందీలోకి, హిందీ నుంచి అంటే డైరెక్ట్గా ఉర్దూ నుంచే దాశరథి కృష్ణమాచార్యులు గారు అప్పుడప్పుడు కొన్ని గజల్ సాహిత్యానికి సంబంధించిన గణాల్లో కొన్ని గజల్స్ రాశారు. అవి అంత ప్రాచుర్యం పొందినప్పటికీ సినారే గారు తొలి తెలుగు గజల్ని పరిచయం చేశారు, పాడారు. తొలితరం తెలుగు గజల్ గాయకులు సినారే. పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందువని, మూగనేలకు నీరందువని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికెను మన సంస్కృతి. ఎండకు నిలవని జల్లుకు ఆగని, ఎండకు నిలవని జల్లుకు ఆగని చిల్లుల గొడుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. ఇది సినారే గారి గజల్. ఆయన యొక్క సాహిత్య శైలి ఎలా ఉంటుంది. మరి గౌన, గౌన అంటే గంటేడ గౌరనాయుడు మాస్టర్ గారు. నిజంగా చెప్తున్నానండి, సాహితీ దిగ్గజాలు కూర్చొని చక్కగా పరిశీలిస్తే సినారే గారికి, రావూరి భరద్వాజ గారికి, విశ్వనాథ్ సత్యనారాయణ గారికి దక్కినటువంటి అరుదైన జ్ఞానపీఠ అవార్డు లాంటిది ఏదైనా ఒకటి ఉంటే అది ఆయనకి ఇవ్వాలి ఖచ్చితంగా. అంత గొప్ప సాహిత్యం. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన సాహిత్యంతో జర్నీ చేస్తున్నాను. ఇక్కడ సినారే గారు, గోరేట వెంకన్న గారు, అక్కడ గవర్నర్ మాస్టర్, వీళ్ళ సాహిత్యం మాకు ముందుకు నడిపిస్తూ ఉంది. ఆయన అంటారు, మీరు వినే ఉంటారు ఆయన పాటలు, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాలు నినదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. మన్యం వాళ్ళ భాగు దురంతపు నెత్తుటి దారలనొత్తుకుని ఉరి కొయ్యల చరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిడిన కాలం పోరాడిన కాలం, పొగిడిన కాలం పోరాడిన కాలం. మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరుల నెదలో నిలుపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. ఇటువంటి పాటలు ఏంటవుతాయంటే, నిజంగా చెప్తున్నాను, 7, 8వ తరగతుల వరకు కూడా నేను చదువుకునేటప్పుడు నేను అన్ని 1 నుంచి ఇప్పుడు పీజీతో పోల్చుకుంటే 19వ సంవత్సరం నేను చదువుతున్నాను. 19వ తరగతి అన్ని ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీలోనే చదువుకున్నాను. 7వ తరగతి వరకు కూడా మా సైడు, ఉత్తరాంధ్ర సైడు డల్గా ఎవడైనా ఉన్నారనుకోండి, ఇక్కడ ఏమంటారు, మన తెలంగాణలో ఏమంటారు మామూలు, ఉదాహరణగా హైదరాబాద్లో డల్లు ఎప్పుడు ఉంటే మబ్బా, మా సైడ్ మబ్బా అంటారు. అలాగే మబ్బుగా ఉండేవాడిని 7వ తరగతి వరకు. సాహిత్యం అయితే కత్తిలా తయారు చేసింది నన్ను, వదులుగా
ఎందుకంటే చిన్నప్పుడు మా ఊర్లో నాటో చదువుకుని 5వ తరగతిలో సగం మంది, 7వ తరగతిలో సగం మంది ఆగిపోయి ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. పాపం ఈరోజు పాపం ఏంటి, ప్రపంచానికి అన్నం పెడుతున్నారండి, అలాగే దొంగతనాలు దోపిడీలు ఏం చేయట్లేదు, వ్యవసాయం చేసుకుంటున్నారు అని అంటారు మా గురువు గారు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. ఏం పాసపదాలు, జగత్తు విత్తు అంట. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సలయేటి అలల మెరుపులు, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. ఏ మాట చెప్పాలి, నేను పోల్చుకోవట్లేదు కానీ పెద్దలు ఇప్పటి వరకు ప్రసంగించారు, ప్రశంసలు బాగున్నాయి అంట. పాట పాడేసరికి మాత్రం సరదాగా ఉందా లేదా? అదే విధంగా ఆ పిల్లలకి కూడా ఎలా ఉండాలంటే గురువులు, పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగని నిధులు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. ఇది ఇప్పటి వరకు పాడాను కదా గంటాడు గౌరినాడు మాస్టర్ గారివి. అవి జానపద అభ్యుదయ గీతాలు. ఇప్పుడు ఆయన రాసిన గజళ్ళు ఒక 2 వినిపిస్తాను. ఎలాగంటే ఇక్కడ వేదిక మీద ఇంతమంది పెద్దలు ఉన్నారు, సభాయ నమః అని చెప్పి కార్యక్రమం మొదలెట్టాను. ఆ పెద్దవాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో 60 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు నా నోటితో చెప్పకూడదు, చిన్నోళ్ళు. ఎందుకంటే పెద్దల పేర్లు వారి ముందర ఉచ్చరించడం సరికాదు, నలుగురి ముందు పిల్లలను హెచ్చరించడం సరికాదు. ఇందాక అన్నారు మన మామిడి హరికృష్ణ గారు, వావా వావా అనలేదని మన తెలుగులో పాడుతుంటే గజల్స్. ఎందుకంటే అక్కడ ఇంటి నుంచి వచ్చాయిగా. పెద్దల పేర్లు వారి ముందర ఉచ్చరించడం సరికాదు, నలుగురి ముందు పిల్లలను హెచ్చరించడం సరికాదు. సమాజ జీవన గమనంలో సభ్యత అనేది ఉంది కదా. ఒక సభ్యత అనేది ఉందంట. ఎందుకంటే సమాజ జీవన గమనంలో సభ్యత అనేది ఉంది కదా. నిద్రలో జనం ఉంటే అందరూ పడుకుని పోయారు, హైదరాబాద్ అంతా పడుకుని పోయింది. అప్పుడు ఎవడో తిరుగుతాడట అటు ఇటు రోడ్ల మీద పడి. తిరిగితే పోలీసు తిరగాల, నువ్వు తిరుగుతున్నావేంటి, దొంగవా, బాంబులు పెడుతున్నావా, కిడ్నాప్ చేస్తావా, అదే అడిగేది. నిద్రలో జనం ఉంటే ఒంటిగా సంచరించడం సరికాదు, అవునే కదా. పెద్దల పేర్లు వారి ముందర ఉచ్చరించడం సరికాదు, నలుగురి ముందు
ముద్దు పిల్లలను హెచ్చరించడం సరికాదు. కాదంటే సరిపోదులే తనువు కవోష్ణ రుధిర ప్రవాహమే. ఏటో పాడేస్తాను కదా ఈ తమ్ముడు అనుకున్నాను. తెలుగు పదాలేనండి. అప్పుడప్పుడు తెలుగు పేపర్లు, తెలుగు పుస్తకాలు, తెలుగు సాహిత్యం, తెలుగు అక్షరాలు నేర్చుకొని చూస్తున్నాను అప్పుడప్పుడు. లేకపోతే ఇంత పెద్దలమైన మబ్బులే మనం. ఏమంటారు? కాదంటే సరిపోదులే తనువు కవోష్ణ రుధిర ప్రవాహం అంటే ఈ గుండె నుండి బయలుదేరి వేడి రక్తంతో ప్రవహిస్తుందంటే ఈ శరీరం. అయితే ఈ వేడి రక్తంతో ప్రవహించే ఈ శరీరంతో ఒక పని చేయొద్దు అంటున్నాడు 70 ఏళ్ళ కవి. ఏమంటున్నారంటే ఇప్పుడు సీరియల్, టీవీ షోలు, సినిమాలు, శిఖాలు, యూట్యూబ్ లో వీడియోలు చూసి 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 రకరకాల ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. అయినా అలా చేయకూడదు అంటున్నారు. ఏంటంటే కాదంటే సరిపోదులే తనువు కవోష్ణ రుధిర ప్రవాహమే. ఎదిగిన కుమార్తె నెదకు హత్తుకొని ముద్దు పెట్టటం సరికాదు. పెద్దల పేర్లు వారి ముందర ఉచ్చరించడం సరికాదు. నలుగురి పిల్లలను హెచ్చరించడం సరికాదు. ఆ ఇద్దరు మిత్రుల మధ్యనున్న ఆ స్నేహం నిజమైతే 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 నిజంగా ఇద్దరు అంత మంచి ఫ్రెండ్సా? ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యనున్న ఆ స్నేహం నిజమైతే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా పని చేయకూడదండి. ఏంటంటే మిత్రుని భార్యతో ఏకాంతంలో, మన మిత్రుని భార్యతో ఏకాంతంలో మాటలాడటం సరికాదు. పెద్దల పేర్లు వారి ముందర ఉచ్చరించడం సరికాదు. నలుగురి పిల్లలను హెచ్చరించడం సరికాదు. ఇది గౌర్నాయుడు మాస్టర్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి గజల్స్. ఇలా ఎన్నో ఉన్నాయి.